బ్యాక్ టు ఆనెస్టీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం థర్డ్ గ్రేడ్లోని ఫిఫ్త్ లెసన్ చదువుకుంటున్నాం. దాని పేరే వచ్చేసి గుడ్ సమారిటేరియన్, అంటే మంచి నైబర్ అని అర్థం. సమారిటేరియన్ అంటే నైబర్, కైండ్ మ్యాన్. ఇక్కడ చూడండి, మనకు ఒక పిక్చర్ ఇచ్చారు కదా. ఈ పిక్చర్లో పిల్లలు ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. దెబ్బ తగిలిన పిల్లాడిని తీసుకెళ్తున్నారు. ఇక్కడ దానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. చూడండి, హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్? ఎంతమంది ఉన్నారంటే 10 మంది ఉన్నారు. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. టోటల్గా ఎంత ఉన్నారు? 10 ఉన్నారు కదా. నెక్స్ట్, వాట్ ఆర్ దే గర్ల్స్ ఆర్ డూయింగ్? ప్లేయింగ్. వాట్ హ్యాపెన్ టు ద బాయ్? హీ ఫెల్ డౌన్. కింద పడ్డాడు. వాట్ ఈస్ ద అదర్ బాయ్ డూయింగ్? హెల్పింగ్. హ్యావ్ యూ ఎవర్ హెల్ప్డ్ ఎనీవన్? ఎస్, ఐ హెల్ప్డ్. హెల్ప్ చేశారా అంటే మీరు ఎవరికైనా? అవును అని అన్నాను. తర్వాత మన గుడ్ సమారిటేరియన్ అన్నారు. ఇది ఒకానొకప్పుడు ఒక నిజాయితీ గల యోధుడు జెరూసలంలో ఉండేవాడు. అతను ఒకరోజు ఉదయాన్నే తన సంచి తీసుకొని ప్రయాణం మొదలుపెట్టాడు. ఎక్కడికి అంటే జెరికోకి వెళ్తున్నాడు అనమాట. అలా వెళ్తున్న అతన్ని కొంతమంది దొంగలు వచ్చేసి, గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ అంటే దొంగతనాలు చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు అతని క్రూయల్గా అంటే బాగా కొట్టేసి అతని దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత జూయిష్ మ్యాన్ వాజ్ సీరియస్లీ బాగా దెబ్బలు తగిలి అతను రోడ్డు మీద పడేసేసి వెళ్ళిపోయారు. తర్వాత పిక్చర్లో మనం చూస్తే కొంచెం సమయం తర్వాత అటువైపు ఒక ప్రీస్ట్ వచ్చాడనమాట. ప్రీస్ట్ అని చెప్పాలి అంటే పూజారి, ఏదైనా రిలీజియస్ సంబంధించిన పూజారి. ప్రీస్ట్ విల్ సర్టన్లీ హెల్ప్ మీ. ప్రీస్ట్ హెల్ప్ చేస్తాడని అతను ఎక్స్పెక్ట్ చేశాడు. వాట్ ద wounded మ్యాన్, బట్ ద ప్రీస్ట్ డిడ్ నాట్ స్టాప్ అండ్ వెంట్ ఆన్ హిస్ వే. అతని దారిన వెళ్ళిపోయాడు. అతను ఎటువంటి సాయం కూడా చేయలేదు ఆ దెబ్బలు తగిలిన జూయిష్ మ్యాన్కి. తర్వాత చూడండి, లేటర్ ఏ లెవైట్ కేమ్ దట్ వే. లెవైట్ అనేది లేవ్ అనే ఒక ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు అనమాట. అతను కూడా ఆ దారి వెంటే వెళ్తున్నాడు. ప్రీస్ట్ ఎలా అయితే డిడ్ నాట్ హెల్ప్ మీ, బట్ లెవైట్ విల్ ష్యూర్లీ హెల్ప్. అంటే ఇతనన్నా నాకు ప్రీస్ట్ ఎలాగో హెల్ప్ చేయలేదు, అట్లీస్ట్ ఇతనన్నా సహాయం చేస్తాడు అని అనుకున్నాడు ఆ దెబ్బలు తగిలిన మనిషి జూయిష్ మ్యాన్. అతను కూడా ఆగకుండా అతను వెళ్ళిపోయాడు. తర్వాత అదే దారి గుండా వస్తున్న ఒక అతను గాడిద మీద ఎక్కి వస్తూ ఉన్నాడు. హీ వాజ్ ఎ సమారిటన్. అయితే అతను అనుకున్నాడు, జ్యూస్ అంటే సమారిటన్స్కి ఇష్టం ఉండదు, అతను హెల్ప్ చేయడు అని అనుకున్నాడు, సాయం చేయడు అని అనుకున్నాడు. ఎవరైతే ఆ జూయిష్ మ్యాన్ ఉన్నాడో అతను నేను ఇంక ఇంతే అని అనుకున్నాడు. కానీ అప్పుడు ఏం జరిగింది అంటే, అతను ఆ గాడిదని దిగి ఆ దెబ్బలు తగిన మనిషిని చూసి అతను తీసుకుని వచ్చి అతని గాడిద మీద కూర్చోబెట్టాడు. అలాగా వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అలా అతను స్పృహ పడిపోయాడు. అలా చివరగా చిన్నగా అతన్ని ఎక్కించుకొని గాడిద మీద అలా తీసుకొని వచ్చి, చూడండి ఇది ఇక్కడ, తర్వాత తనకి బ్యాండేడ్ ఇసేసాడంట. అలా వస్తూ తర్వాత ఇక్కడ అతన్ని ఒక హోటల్ అంటే ఒక హోటల్ కమ్ లాడ్జ్ ఉండడానికి, ట్రావెలర్స్ అటు ఇటు వెళ్తున్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి అక్కడ ఒక హోటల్ లాంటిది ఉంది. లాడ్జ్ అనుకోండి, హోటల్ అనుకోండి, అలాంటిది ఉంది. అతన్ని అందులో జాయిన్ చేసి అతనికి సమారిటన్ కొంచెం డబ్బు ఇచ్చాడు, అతను బాగా చేయండి అని. ఆ తర్వాత వాళ్ళు బాగా కేర్ తీసుకునేసి అతను బాగా అయిపోయాడు. ఆ తర్వాత అతను రికవర్డ్ అయిపోయాడు, బాగా ఫిట్, అంటే ఇంకా అతను వెళ్ళడానికి రెడీ అనమాట. హీ వెంట్ టు హిస్ హోమ్ టౌన్, వెళ్ళిపోయాడు. హీ ఆల్వేస్ రిమెంబర్డ్ సమారిటన్ కైండ్ గెస్చర్. సమారిటన్ ఒక కైండ్ గెస్చర్ని ఎప్పుడు అతను ఊరికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండేవాడు, అతని యొక్క మంచితనాన్ని. జస్ట్ థింక్ ఇట్ వన్స్, విచ్ 3 men డూ యూ థింక్ వాజ్ నైబర్ టు ద బీటెన్ మ్యాన్ అని క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ మనకి. తర్వాత కొత్త పదాలు. జూయిష్ మ్యాన్ అంటే ఏ మ్యాన్ బిలాంగింగ్ టు జుడాయిజం అంటే యూదులు. రాబర్ అంటే దొంగ. ఏ థీఫ్ హూ స్టీల్స్ బై వైలెన్స్ అంటే కొట్టి అలా చేసేసి దొంగతనం చేసే వాళ్ళని థీఫ్, రాబర్ అంటారు. ప్రీస్ట్ ఏ రిలీజియస్కి అయినా సరే పెర్ఫార్మెన్స్ డ్యూటీస్ చేసి, ఏ పర్సన్ హూ పెర్ఫార్మ్స్ రిలీజియస్ డ్యూటీస్ వాళ్ళని ప్రీస్ట్ అంటారు. మన తెలుగులో అయితే పూజారి. అది ఏ రిలీజియస్ అయినా కానివ్వండి. లివైట్
ఏ మెంబర్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ లెవి. లెవి అనే ట్రైబ్ సంబంధించిన ఒక మనిషి. ఆ జూయిష్ మనిషి అప్పుడు ఎదురు చూశాడు కదా, పూజారి హెల్ప్ చేయకపోయినా అట్లీస్ట్ లెవెట్ అయినా హెల్ప్ చేస్తాడు అని. అతను కూడా హెల్ప్ చేయకుండా అతని దారిని అతను వెళ్ళిపోయాడు. చివరాఖరికి సమారిటియన్ అతనికి హెల్ప్ చేశాడు. సమారిటియన్ ఎవరంటే ఏ మెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్హాబిటైంగ్ సమారియా. ఎవరైతే ఇలా ఇబ్బందులు ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేసేవారు ఒక అతను. నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఏ హోటల్ ప్రొవైడింగ్ లాడ్జ్ ఫర్ ట్రావెలర్స్. ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళకి లాడ్జ్ ప్రొవైడ్ చేసే హోటల్ అది, దాన్ని ఇన్ అంటారు. తర్వాత ఇక్కడ చూడండి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. వేర్ డిడ్ ద జూయిష్ మ్యాన్ లివ్. ఎక్కడ ఉన్నాడు అంటే అతను జెరూసలంలో ఉండేవాడు. అతడు ఎక్కడికి ప్రయాణించాలి అనుకున్నాడు? హూ స్టార్టెడ్ ద జర్నీ టు జెరికో. ఎవరు? జూయిష్ మ్యాన్ వెళ్ళాలనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు అంటే జెరికోకి వెళ్ళాలనుకున్నాడు. వేర్ వాజ్ ద జూయిష్ మ్యాన్ టు లెఫ్ట్ ద రాబర్స్. అతని దగ్గర ఏమేమి తీసుకుని వెళ్ళిపోయారు అంటే అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుని వెళ్ళిపోయారు, కొట్టి పడేసేసాడు అక్కడ. హూ హెల్ప్ ద జూయిష్ మ్యాన్ అంటే ద గుడ్ సమారిటియన్ అతనికి హెల్ప్ చేశాడు. అసలు సమారిటియన్ అంటే ఏంటి? వై వాజ్ సమారిటియన్ కాల్ గుడ్ సమారిటియన్? గుడ్ నైబర్, అలాగే కైండ్ పర్సన్ని గుడ్ సమారిటియన్ అని అన్నారు. తర్వాత మనం ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ అంటే వ్యతిరేక పదాలు. ఓపెన్, క్లోజ్, ఆఫ్టర్, బిఫోర్, నియర్, ఫార్. నియర్ అంటే దగ్గర, ఫార్ అంటే దూరంగా. స్టాప్ అంటే ఆపరేటర్, స్టార్ట్. కైండ్, క్రూయల్. కైండ్ అంటే దయకి వ్యతిరేకంగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ లాగా ఇచ్చారు కదా, స్టార్ట్, స్టాప్, వైట్ అండ్ బ్లాక్, ఇన్ అండ్ అవుట్. తర్వాత ఇక్కడ చూడండి, అబ్జర్వ్ ద టూ పిక్చర్స్, ఐడెంటిఫై ద డిఫరెన్సెస్ ఇన్ దెమ్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. మనం కొన్ని చెప్పాం కదా, ఏ స్మాల్ హౌస్, దాన్ని ఏ బిగ్ హౌస్. ఆపోజిట్ వర్డ్స్, ఏ బ్లాక్ బోట్, అలాగే ఇక్కడ వైట్ బోట్ ఉంది. ఏ టాల్ కోకోనట్ ట్రీ, షార్ట్ కోకోనట్ ట్రీ. టాల్కి ఆపోజిట్ షార్ట్. ఏ ఫ్యాట్ గర్ల్ అరే థిన్ గర్ల్. ఏ స్టాప్ బోర్డ్ అరే స్టార్ట్ బోర్డ్ కూడా ఉంది. ఫ్యూ బర్డ్స్, మెనీ బర్డ్స్. క్లోజ్డ్ డోర్, ఓపెన్ డోర్. ప్రీవియస్ లెసన్స్లో నౌన్స్, మొదటి లెసన్లో కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్ నేర్చుకున్నాము. తర్వాత మనం వర్డ్స్ అంటున్నారు. ఇక్కడ చూడండి, జూయిష్ మ్యాన్ లివ్డ్ ఇన్ జెరూసలం అంటున్నారు. లివ్డ్, స్టార్టెడ్, ఓపెన్, స్టాప్, ఇవన్నీ కూడా యాక్షన్ వర్డ్స్. లివ్డ్ ఉండేవాడు. జూయిష్ మ్యాన్ లివ్డ్ ఇన్ జెరూసలం ఉండేవాడు, అక్కడ నివసించేవాడు అని అర్థం. హీ స్టార్టెడ్ హిస్ జర్నీ, స్టార్ట్ చేసేసాడు అంటే ప్రయాణం మొదలెట్టేశాడు. హీ ఓపెన్ హిస్ ఐస్ విత్ గ్రేట్ డిఫికల్టీ, చాలా కష్టం మీద అతని కళ్ళు తెరిచేశాడు అంటే పనులన్నీ ఇవి కూడా యాక్షన్ వర్డ్స్ అనమాట. సో హీ స్టాప్డ్ హిస్ డాంకీ, అతని గాడిదని ఆపాడు. స్టాప్, ఓపెన్, స్టార్టెడ్, లివ్, ఇవన్నీ కూడా యాక్షన్ వర్డ్స్ అనమాట. ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ యాక్షన్ వర్డ్స్, దే ఆర్ కాల్డ్ వెబ్స్. ఈ యాక్షన్ వర్డ్స్ ఏమంటారు అంటే వెబ్స్. దే డినోటెడ్ కంప్లీటెడ్ యాక్షన్స్. అవి ఏం డినోట్ చేస్తాయి అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ని డినోట్ చేస్తాయి అనమాట. దే ఆర్ యూజ్డ్ హియర్ ఇన్ సమ్ పాస్ట్ టెన్స్. ఇక్కడ మనం పాస్ట్ టెన్స్లో ఉన్న వర్డ్స్ని చూసేసాం. ద రూట్ ఫార్మ్స్ ఆఫ్ ద అబోవ్ వర్బ్స్ ఆర్ లివ్, స్టార్ట్, ఓపెన్ అండ్ స్టాప్. మనం ఆల్రెడీ చెప్పాం కదా, వీటికి ఈఈడి యాడ్ చేశారు లేదా డి యాడ్ అయింది. వీటిని రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. ఫుల్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్ అంటున్నారు. ఐ పెయింటెడ్ ఏ పిక్చర్ అని ఇక్కడ ఇచ్చారు కదా. వీ ప్లేడ్ ఈ క్రికెట్. ఆస్క్డ్ ఏ క్వశ్చన్. ఇక్కడ నేను అన్ని మ్యాచెస్ ఇచ్చాను చూడండి. తర్వాత రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్, ఫైండ్ ఏ రెగ్యులర్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వెబ్స్. ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉన్న వెబ్స్ ఉన్నాయి, వాటిని మనం ఐడెంటిఫై చేసి కింద రాయాలన్నమాట. అవి ఏమేమి ఐడెంటిఫై చేసామో అనేది. వన్స్ దేర్ లివ్ అండ్ ఓల్డ్ మ్యాన్ నేమ్డ్ సూరన్న. లివ్డ్ అనేది యాక్షన్ వెబ్. వెబ్స్ పాస్ట్ టెన్స్ కలిసిన వెబ్ అనమాట. వన్ డే హీ ఇన్వైటెడ్ హిస్ ఫ్రెండ్స్ టు హిస్ హోమ్. ఒకరోజు అతను తన స్నేహితుల్ని ఇంటికి పిలిచేశాడు కానీ ఇన్వైటెడ్. సో అది కూడా పాస్ట్ టెన్స్ ఉన్న వెర్బే.
He called his wife and asked her to prepare for dinner. తన భార్యను పిలిచేసి భోజనాన్ని ప్రిపేర్ చేయమని చెప్పాడు. షీ ప్రిపేర్డ్ ఏ డెలిషియస్ డిన్నర్. ఆవిడ ప్రిపేర్ చేసేసింది, తయారు చేసేసింది. ఆల్ ఆఫ్ దెమ్ ఎంజాయ్డ్ ద డిన్నర్. అందరూ కూడా చాలా సంతోషించారు ఆ డిన్నర్ తింటూ. ది థ్యాంక్డ్ ద కపుల్. ధన్యవాదాలు తెలిపారు ఆ భార్యాభర్తలిద్దరికి. ఇక్కడ మనం పాస్ట్ టెన్స్లో ఉన్న వెబ్స్ ఏమేంటి ఉన్నాయి అంటే లివ్డ్, ఇన్వైటెడ్, ఆస్క్డ్, ప్రిపేర్డ్, ఎంజాయ్డ్, థ్యాంక్డ్. ఇవి పాస్ట్ టెన్స్లో ఉన్న వెబ్స్. నెక్స్ట్ పేజ్ మనం వెళ్తే ఇక్కడ చూడండి, ఏ గుడ్ రీయాప్ గుడ్. మనం ఏం చేస్తామో అది మళ్ళీ తిరిగి వస్తుంది, అది దాని అర్థం. ఇక్కడ ఒక బాబు ఉన్నాడు కదా, ఏం చేస్తున్నాడు? షౌటెడ్, అరుస్తున్నాడు. ఎక్కడ నుంచొని? హిల్ టాప్లో నుంచొని అరుస్తున్నాడు. వాట్ యు సీ ఇన్ ద పిక్చర్? ఏ బాయ్ షౌటెడ్ ఇన్ టాప్ ఆఫ్ హిల్. వేర్ ఇస్ ద బాయ్ ఇన్ ద పిక్చర్? టాప్ ఆఫ్ ద హిల్. వాట్ ఈస్ హీ డూయింగ్? షౌటింగ్. వాట్ డూ యూ డూ వెన్ యూ యాంగ్రీ? నిజం చెప్పాలంటే నేనైతే సైలెంట్గా ఉంటాను. వాట్ డూ యూ వెన్, ఇప్పుడు లెసన్లోకి వెళ్తే డూ గుడ్ అండ్ రియాక్ట్ గుడ్. ఇవి ఒక చోట ఒక అబ్బాయి, మళ్ళీ అనే అబ్బాయి తన తల్లితోటి నియర్ ద వ్యాలీ దగ్గర ఉంటున్నాడు. అయితే ఆ వ్యాలీ చుట్టూతా సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హిల్స్ అండ్ ట్రీస్. ఆ వ్యాలీ చుట్టూతా ఎత్తైన కొండలు, చెట్లతోటి అందంగా ఉందన్నమాట. అబ్బాయికి ఉండే ప్లేస్ బాగా నచ్చింది. అలాగే తన స్నేహితులతో ఆడుకోవటం, చెట్ల కిందకి వెళ్ళి శనివారాలు, సెలవులు వచ్చినప్పుడు ఆడుకోవడం, ఆదివారాలు, ఇవన్నీ కూడా అబ్బాయికి చాలా నచ్చుతాయి. ఆ స్కూల్ కూడా చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. అయితే వారానికి శనివారం ఒకరోజు వాళ్ళ ఊర్లో ఒక ఫెయిర్, అంటే మనకి సంతలాగా జరుగుతూ ఉంటుంది. ఆ రోజు వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు తీసుకునేసి అతనికి నచ్చిన ఐస్ క్రీమ్ కొనుక్కొని తినడం అనేది అతనికి ఇష్టమైన పని. ఆ ఊర్లో ఉండే వాళ్ళందరికీ వారానికి కావాల్సిన సరుకులు కానీ అన్నీ కానీ అక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. ఒక శనివారం అబ్బాయి వాళ్ళ అమ్మని అడిగాడు డబ్బులు కావాలి అని. వాళ్ళ అమ్మ ఇవ్వలేదు. అతనికి చాలా కోపం వచ్చేసింది అబ్బాయికి. అతని అమ్మ నో చెప్పింది కాబట్టి ఐ హేట్ యు మా, యాంగ్రీ విత్ సెడ్ రెడ్ ఫేస్. చాలా కోపంతో చెప్పాడు. హీ ర్యాన్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఇంట్లో నుంచి బయటికి పారిపోయి ఆ వ్యాలీ దగ్గరికి వెళ్ళి ఐ హేట్ యు అని అరిచేస్తాడు. కానీ అలా మీరు గుర్తుంచుకోండి, మనం ఎత్తైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు, అక్కడ అలాంటి వ్యాలీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదైతే రిపీట్ చేస్తామో అదే వాయిస్ మనకి రిపీట్ చేసి వినిపిస్తుంది అనమాట, ఎకో. అయితే అతనికి భయం వేసేది. అదేంటి ఐ హేట్ యు అంటే ఐ హేట్ యు అని ఎవరంటున్నారు నన్ను అని భయపడతాడు. అతను తిరిగి ఇంటికి వచ్చేసి అమ్మ నన్ను వ్యాలీ షౌట్ చేస్తుంది నా మీద అని చెప్తాడు. అతని అమ్మ అదేంటి అని ఆశ్చర్యపోతుంది. ఏం చెప్పావంటే ఐ హేట్ యు అని చెప్పాను, అది మళ్ళీ తిరిగి అదే చెప్తుంది అని అంటే వాళ్ళ అమ్మ నవ్వి, నువ్వు మళ్ళీ వెళ్ళి అక్కడికి ఐ లవ్ యూ అని చెప్పు, అప్పుడు ఏం చెప్తుందో మళ్ళీ వచ్చి నాకు చెప్పు అని అతను అక్కడ దాకా వెళ్ళేసి ఐ లవ్ యూ అని చెప్పేసేసి అతనికి మళ్ళీ అదే వినిపిస్తుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని హక్ చేసుకొని ఐ లవ్ యూ అమ్మ. ద బాయ్ లెర్న్ న్యూ లెసన్. కొత్త పాఠం నేర్చుకున్నాడు. మనం ఏదైతే చేస్తామో అదే తిరిగి వస్తుంది అనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇన్ లైఫ్ వాట్ ఎవర్ వి డూ వి గెట్ బ్యాక్ ద సేమ్. మనం ఏదైతే చేస్తామో తిరిగి మళ్ళీ అదే మన దగ్గరికి చేరుతుంది అనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులోని కొత్త పదాలు ఏంటంటే వ్యాలీ, ఏ లో ఏరియా ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ ద హిల్స్. రెండు కొండల మధ్య ఏదైతే దిగువ ప్రాంతం ఉంటుందో దానినే వ్యాలీ అంటారు. హేట్, డిస్లైక్ స్ట్రాంగ్లీ. ఏదైతే మనం ఇష్టపడమో, గట్టిగా చెప్తే నాకు ఇష్టం లేదు అని గట్టిగా చెప్పేదాన్ని హేట్ అంటారు. ఎకో, ఇందాక మీకు చెప్పాను కదా, ఏదైతే పదం మనం అలాంటి వ్యాలీస్లో మనం చెప్తామో అది ఎకో, రీసౌండ్ అవుతుంది. హగ్, ఎంబ్రాస్ టైట్లీ టు ఎక్స్ప్రెస్ ఎఫెక్షన్. ఆ ఎఫెక్షన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అంత టైట్గా పట్టుకోవడాన్ని హగ్. సర్ప్రైజ్, సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేయమో దాన్ని సర్ప్రైజ్ అంటారు. వేర్ వాజ్ మల్లీస్ హౌస్? ఎక్కడ ఉంది? నియర్ ద వ్యాలీ. హౌ వాజ్ ద వ్యాలీ? వ్యాలీ ఎలా ఉందంటే సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హిల్స్ అండ్ ట్రీస్. అందమైన కొండల మధ్య, చెట్ల మధ్య చాలా బాగుంది ఆ వ్యాలీ. అండ్ వాట్ ద విలేజ్ ఫేర్ హెల్డ్? ఏ రోజు జరుగుతుంది అంటే శనివారాల్లో జరుగుతుంది. సాటర్డేస్లో విలేజ్ ఫేర్ జరుగుతుంది. వాట్ ఇట్ మళ్ళీ ఆస్క్ హిస్ మదర్? అమ్మా నేను ఐస్ క్రీమ్ కొనుక్కోవాలి, నాకు 10 రూపీస్ కావాలి, ఇవ్వు అని అంటాడు. వై వాజ్ మళ్ళీ యాంగ్రీ విత్ హిస్ మదర్?
ఎందుకంటే తను డబ్బులు ఇవ్వదు కాబట్టే షీ డోంట్ గివెన్ మనీ. తను డబ్బులు ఇవ్వదు కాబట్టే కోపం వస్తుంది ఆ బాబుకి. వాట్ వాజ్ హీ అఫ్రైడ్ ఆఫ్? అతను వ్యాలీ హిల్స్ మీదకి వెళ్ళేసి చెప్తాడు కదా, ఐ హేట్ యూ అని, అది రీసౌండ్ అవ్వడం ఆ బాబుని ఎఫ్రైడ్ చేస్తుంది, భయపడతాడనమాట. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్? వై? అవును అయితే అవును, నో అయితే నో అని చెప్పండి ఈ కామెంట్ రూపంలో. తర్వాత రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇక్కడ కూడా చూడండి, అఫ్రైడ్, ఫియర్డ్, హ్యాపీ, గ్లాడ్ అనే పదాల కింద అండర్లైన్ చేసింది కదా. ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్ వర్డ్స్ అఫ్రైడ్ అండ్ ఫియర్డ్ కన్వే ద సమ్ మీనింగ్, convey the same meaning. Similarly, words happy and glad convey the same in meaning. Words happy and glad are synonyms. ఇక్కడ మనం నేర్చుకోబోతుంది synonyms. ఓకేనా? చూడండి ఇక్కడ కొన్ని synonyms ఇచ్చారు కదా. తర్వాత ఇదిగోండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ దేర్ synonyms. నేను ఇక్కడ ఆల్రెడీ synonyms మ్యాచ్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా, హ్యాపీ, గ్లాడ్. హేట్ ఏంటంటే డిస్లైక్, afraid fearful, little small, new like a love. ఇక్కడ అలాగే చూడండి, తర్వాత రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ నోటీస్ ద అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ కూడా సేమ్ వచ్చినాయి కదా, లివ్, షౌటెడ్, ఆస్క్డ్, సరౌండెడ్, హియర్డ్. ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ యాక్షన్ వర్డ్స్, దే ఆర్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఇందాక మనం చదివాం కదా రెగ్యులర్ వెర్బ్స్ అని. ఇదిగోండి, లివ్డ్, లివ్ ప్లస్ డి, లివ్డ్. షౌట్ ప్లస్ ఈడి, షౌటెడ్. ఆస్క్ ప్లస్ ఈడి, ఆస్క్డ్. పాస్ట్ టెన్స్ కాబట్టి ఇది ఉంది, గుర్తుంచుకోండి. రెగ్యులర్ వెర్బ్స్లో పాస్ట్ టెన్స్ కాబట్టి ఇది ఇలా ఈడి, డి అనేవి పదాలు, అక్షరాలు యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. వినయ్ పెయింటెడ్ ఏ పిక్చర్ లాస్ట్ నైట్. శిరీష కుక్డ్ ఫుడ్ ఎస్టర్డే. అలేఖ్య విజిటెడ్ తిరుమల లాస్ట్ ఇయర్. ఇవన్నీ కూడా జరిగిపోయినవి. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ఆఫ్ ద వర్బ్స్ పెయింటెడ్, కుక్డ్, విజిటెడ్ ఇన్ ద పాస్ట్ టెన్స్ రిప్రజెంట్ ద కంప్లీటెడ్ యాక్షన్స్. అయిపోయిన వాటి గురించి ఇది చెప్తుంది అనమాట. సో దే ఆర్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇవి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి. ఇక్కడ వెబ్స్ని, మనం పాస్ట్ టెన్స్లో ఉన్న వెబ్స్ని ఐడెంటిఫై చేసి అండర్లైన్ చేయమని చెప్పారు. ఇక్కడ వంశీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ద వర్క్ లాస్ట్ నైట్. అంటే ఆల్రెడీ కంప్లీట్ చేశాడు. కంప్లీటెడ్ అనేది వెబ్, పాస్ట్ టెన్స్లో ఉన్న వెబ్. వేణు డ్రెస్డ్ షబ్బీలీ ఎస్టర్డే. నిన్నే అయిపోయింది రెడీ అవడం అనేది. స్టూడెంట్ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్కి, ప్రశ్నకి సమాధానం చెప్పేశాడు స్టూడెంట్. అంటే అయిపోయింది, ఆ పని అయిపోయింది కాబట్టి ఆన్సర్డ్, పాస్ట్ టెన్స్ అనమాట. సో మనం ఇక్కడ అన్నీ ఆల్రెడీ చేసేసాము. ఇక్కడ ఒక పోయం ఉంది, రాసిన వారు ఎలిజా లీ కాబర్ట్ ఫాలెన్ అని అన్నారు. మూన్ అనే పోయం అనమాట అది. ఓ లుక్ ఎట్ ద మూన్, షీఈస్ షైనింగ్ అప్ దేర్. ఓ మదర్, షీ లుక్స్ లైక్ ఎ ల్యాంప్ ఇన్ ద ఎయిర్. లాస్ట్ వీక్ షీ వాజ్ స్మాలర్ అండ్ షేప్డ్ లైక్ ఎ బౌ, బట్ షీఈస్ గ్రాన్ బిగర్ అండ్ రౌండ్ యాజ్ అన్ ఓ. ఇదండి పోయము, రాసిన వారు ఎలిజా. ఇదిగోండి, లీ కాబర్ట్ ఫాలెన్. ఇక్కడ పోయిట్ గురించి మనకి ఏమి ఇవ్వలేదు. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే కొత్తగా వచ్చినవి. షైన్, బీ బ్రైట్ బై రిఫ్లెక్టింగ్. మెరిసిపోతూ ఉండాలి, రిఫ్లెక్ట్ అవుతూ ఉండేదాన్ని షైన్. వీక్, ద పీరియడ్ ఆఫ్ 7 consecutive days. బౌ, ఏ వెపన్ ఫర్ షూటింగ్ యారోస్. గ్రోన్, ఫుల్లీ డెవలప్డ్. ఓకే, అసలు ఈ పోయం ఎవరి గురించి జరుగుతుంది? చందమామ గురించే కదా. హూ లుక్స్ లైక్ ఎ ల్యాంప్ ఇన్ ద ఎయిర్. ఎవరు అంటే చందమామ, మూన్. హౌ డస్ ద మూన్ లుక్ లైక్? ఓ అంటే గోల్గా ఉన్నాడు అని, గుండ్రంగా ఉన్నారు అని. వాట్ వాజ్ ద షేప్ ఆఫ్ ద మూన్ లాస్ట్ వీక్? ఇప్పుడు ఎలా ఉందంటే బౌ. బౌ అంటే ఏంటి? ఏ వెపన్ ఫర్ షూటింగ్ యారోస్. డూ యూ లైక్ ద మూన్? ఎస్. హ్యావ్ యూ ఎవర్ సీన్ ద ఫుల్ మూన్? ఎస్.